వైఎస్ జగన్ రైతులను కలవడానికి ఎన్నికల కోడ్ అడ్డమైతే కూటమి ప్రభుత్వం వీసీలను ఎలా నియమించింది? దానికి కోడ్ అడ్డం కాదా అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ అన్నారు. ఇంతవరకు అతిగతి లేదని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి మిర్చి రైతుల గురించి కేంద్ర మంత్రితో మాట్లాడారని తెలిపారని, ఆ మంత్రే ఢిల్లీలో లేకపోతే మాట్లాడాడనడం హాస్యాస్పదం అని బొత్స సత్యనారాయణ తెలిపారు. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మీరు రైతుల గురించి మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో, వీళ్ళని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి గాని లేకపోతే మీ వ్యక్తిత్వానికి గాని సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నాను. అంతే. ఎవరితో అయితే మీరు మాట్లాడడానికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా మేము దీని గురించి వెళ్తున్నాం ఢిల్లీకి అని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు, దానికి గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ బిల్డ ఈ తాలూకు ఇవన్నీ అవసరమా? టీవీలో చూశాను, పత్రికలో ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమైన రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడికి వెళ్లి అక్కడ వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందంలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదు ఏం చేసింది ప్రభుత్వం. మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలం తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏమో ఏ ఉపయోగం ఉంది? ఇప్పుడు మీరు ఇందాక ఎలక్షన్ కమిషన్ అన్నారు కదా, ఓడిది నిన్న కాక మనం వేసింది వేశారు, మనం చేశారు కదా. సంతోషం. 9 నెలలతో పోయిన తర్వాత అంటే ప్రభుత్వం వచ్చాయని వీసీలు అందరూ రాజీనామా చేయమని ఒత్తిడి చేసి వాళ్ళు వీసీ ఉద్యోగాలను తీశారు. సరే, ఏ కారణంలో తీశారో అవన్నీ అప్రస్తుతం. ప్రభుత్వం మారింది, మాకు ఇష్టం లేదు, వీళ్ళ తాలూకా పరిపాలనలో విశ్వవిద్యాలయంలో వీళ్ళు మారుస్తామని వాళ్ళతో రిజైన్ చేయించారు. 9 నెలల తర్వాత ఇచ్చారు. మరి ఎప్పుడు ఇచ్చారండి? ఎలక్షన్ కోడ్ లేదా ఉండే చెప్పండి. మరి ఎందుకు ఇచ్చారు? మేము క్వశ్చన్ చేశామా? సరే, జరుగుతుంది. అది రాజకీయ అంశమా? ఈ సమస్య రైతుల మీద వెళ్తున్న సమస్యని దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇల్లీగల్ అంటే మేము ఇది ఇల్లీగల్ అన్నామా? రీసెంట్ ఇల్లీగల్ అన్నామని మేము ఎక్కడైనా కామెంట్ చేశామండి? తప్పేమండి. 9 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికైనా వేసారులే, పరిపాలన సరిగ్గా సాగాలి అని కోరుకున్నాం. ఒక మంచి ఆలోచనతోని, ఒక పెద్ద దూరదృష్టితోని ఏదైనా కామెంట్ చేశామండి? ఆలోచన పార్టీ ఆలోచన ఆలయంలో ఉండాలి. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం అంతేగాని ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. ఇంకోటి కూడా అడుగుతున్నాను. ఇప్పుడు గ్రూప్ 2 మీటింగ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్ జరిగాయి. అప్పట్లో మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అప్పుడు మా దృష్టికి సమస్య రాలేదు. ఇప్పుడు సమస్య వచ్చింది. ఆ రాష్ట్ర పాయింట్ మీద సమ్ డిస్కషన్ డిమాండ్ చేస్తాం. ఒకసారి దాన్ని దృష్టి పెట్టండి. లేకపోతే మళ్ళీ ఏ కోర్టులోనే న్యాయస్థానంలో ఆగిపోయే ప్రమాదం ఉండొచ్చు. మళ్ళీ మీరు వచ్చి ఇది మేము కాదు వైసీపీ ప్రభుత్వం చేసింది మమ్మల్ని తోసి విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకండి. మీ లక్ష్యంతో మమ్మల్ని తీర్చుకోండి కానీ విద్యార్థులు ఇబ్బంది పెట్టకండి. అనుకుని పెట్టండి అన్నదా. మీరు దృష్టి పెట్టండి అన్నదా. ఆ విషయం ఏ విధంగా స్మూత్ లెవెల్లో సాల్వ్ చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. చెప్పారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మేము వచ్చి మెగా డిఎస్ అన్నారు. అలా రోజు పొడిగించుకొచ్చారు. ఇప్పుడు వచ్చి అకాడమిక్ స్టార్ట్ అయిన ఇస్తా ఉన్నారు. సంతోషం. మాట అయినా సరే మేమైతే సరేలే అని చెప్పి అనుకున్నాం.